పెన్ తీసేసుకొని బ్లాక్ పెన్ తో ఆ మీలో మీ అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న మీ నెగిటివిటీగా అంటే ఏదైతే నెగిటివ్ బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ పేపర్ మీద రాయండి. ఫాస్ట్ గా రాసేయండి అమ్మా. మీరు రాస్తున్నారా రాయట్లేదా అనేది నాకు తెలియదు, ఎందుకంటే కెమెరాస్ ఆన్ చేస్తేనే తెలుస్తుంది. సో రాసేయండి తొందరగా. ఎనీ రఫ్ పేపర్స్ తీసేసుకోండి, రాయండి. బౌల్ తెచ్చుకోండి, గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే క్యాండిల్, లేకపోతే దీపం. క్యాండిల్ లేదు మేడం అనుకుంటే మట్టి ప్రమిదలో ఆయిల్ వేసేసి దీపం పెట్టేసుకొని ఆడ వెలిగించి తర్వాత రాసినాక వెలిగించేసి బర్న్ చేద్దురు. బర్న్ చేసిందంతా కూడా ఒక బౌల్లో వేసుకోవాలి కాబట్టి ఒక బౌల్ అంటే ఒక గిన్నె లాంటిది తెచ్చుకోండి. ఓకేనా అండి? సో అన్ని తెచ్చుకొని కూర్చొనేసి నేను చెప్పింది చేయండి. ఓకేనా అండి? వచ్చిన వాళ్ళందరూ సాల్ట్ తో హ్యాండ్స్ వాష్ చేసుకున్నారు అనేసి అనుకుంటున్నాను. సో మీరందరూ కూడా మీలో ఉన్న నెగిటివ్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీలో ఉన్న బాధలు, కష్టాలు, నష్టాలు అన్ని హెల్త్ లో కానీ రిలేషన్ లో కానీ ఏదైనా దేనికి సంబంధించిన పిల్లల గురించి కానీ ఎన్ని భయాలు, టెన్షన్స్, ఏ నెగిటివ్ బ్లాకేజెస్ ఉన్నా కూడా పేపర్ మీద పెట్టండి. ఓకేనా? రాసేయండి. నేను కూడా మీతో పాటు రాస్తాను. సో మీరు కూడా రాసేయండి ఫాస్ట్. ఓకేనా? రాయండి తొందరగా రాసేసి వాటిని బర్న్ చేయాలి. ఓకేనా? దీపం ఉంటే దీపం ఉన్న వాళ్ళు దీపం, క్యాండిల్ ఉన్న వాళ్ళు క్యాండిల్. మనకు 8:30 వరకే టైం ఉందండి. 8:30 ఏంటంటే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది, మరి 8:12 అవుతుంది. సో ఫాస్ట్ గా చేయండి. ఓకేనా అండి? ఫాస్ట్ గా రాసేసుకున్నాం. రాసిన వాళ్ళు రాసాం మేడం అని నాకు ఇలా అన్నా పెట్టండి. ఎట్లాగో మీరు కెమెరాస్ ఆన్ చేయట్లేదు కాబట్టి థమ్ సింబల్ పెట్టండి, లేదా డన్ అని పెట్టండి. హాయ్ అండి మానస గారు, బాగున్నారా? ఎస్. ఓకే రాసేయండి అమ్మా, రాసేయండి ఫాస్ట్ రాసేసేయండి. గ్రీన్ పేపర్ తెచ్చుకున్నారు కదా అందరూ? రాసేయండి. మీకు ఫాస్ట్ గా ఒక్కటేసారి అన్ని రాసి రాయడం రాసేసి పెట్టేసుకొని బర్న్ చేయండి. ఓకేనా? సో ఫాస్ట్ గా రాసేసుకోండి. 5-6 మెంబర్స్ దాకా పెట్టారు. తర్వాత ఈవినింగ్ టైంలో కూడా మేము జాయిన్ అవుతామని పెట్టారు, కానీ జాయిన్ అవ్వలేదు. మళ్ళీ తర్వాత మేడం రికార్డింగ్ పంపించారా? పంపించేం లాభం అండి, ఈ రోజే అమావాస్య అయిపోతుంది. పంపించినాక మీరు ఎప్పుడైనా చేసుకుంటారు. సో జాయిన్ అయ్యి లైవ్ చేస్తేనే కదా మనకు ఎనర్జీస్ పెరుగుతుంది, లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఆ, అయిపోయిందా అండి? అయిపోతే వాటిని కాల్ చేయండి అమ్మ. రాసిన వాళ్ళు కాల్ చేసేయండి. వెంటనే ఫైల్ పెట్టి ఫిక్స్ చేసేయండి బ్లాకేజెస్ అన్నింటిని. ఇప్పుడు విని తర్వాత చేస్తామన్న వాళ్ళు ఒకవేళ ఇందులో ఉంటే గనక క్లాస్ అయిపోయిన వెంటనే కూడా చేసేయండి. ఓకేనా అండి? కానీ నాతో పాటు చేస్తే తర్వాత అంటే కొంచెం నెగ్లెన్సీ వచ్చేస్తుంది, అందుకని. ఓకేనా?
శ్రీదేవి గారు, లక్ష్మి గారు అయిపోయిందా అండి? అయిపోయింది మేడం. ఓకే, బంద్ చేసేసారా? చేయలేదు మేడం, అయిపోయింది, రాయటం అయిపోయింది. ఆ, ఓకే, చేసేయండి అమ్మా. ఎనీ క్యాండిల్ ఉంటే క్యాండిల్, ఐ మీన్ గ్రీన్ క్యాండిల్ ఉంటే ఓకే, లేదు అంటే దీపం వెలిగించైనా చేసేయండి, బంద్ చేసేయండి. ఎనీ ఇష్యూస్, ఎనీ నెగిటివ్ ఇష్యూస్ ఉన్నా మొత్తం రాసేసేయండి. ఒక మీది ఓల్డ్ డ్రెస్ కూడా దగ్గర పెట్టుకోండి అని చెప్పాను, పెట్టుకున్నారా అండి? ఎనీ ఓల్డ్ డ్రెస్, పాత డ్రెస్, పాత డ్రెస్ ఇక ఇంకా మేము వేసేసుకోము, డొనేట్ చేయాలి అని కొన్ని తీసి పెడతారు కదా, అందులో నుంచి ఒక డ్రెస్ తీసుకొని పక్కన మీ దగ్గర పెట్టేసుకోండి. ఓకేనా, డన్నా? అయిపోతే చెప్పండి అమ్మా, చెప్తే నెక్స్ట్ ఏం చేయాలో చెప్తా. ఎస్ మేడం, ఓవర్ మేడం. అయిపోయింది ముగ్గురి మ్యామ్. అయిపోయినాయి. ఓకే, సో ముగ్గురివి అయిపోయినాయి అన్నమాట. సో ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక ఓల్డ్ డ్రెస్ తెచ్చుకోమని, ఆ డ్రెస్ మీ చేతి టూ హ్యాండ్స్ లో పట్టుకోండి అమ్మా. మీరు వాడి పక్కన పెట్టిన పాత డ్రెస్ ఉంది కదా, ఆ డ్రెస్ మీరు రెండు చేతుల్లోకి తీసుకోండి, చిన్నగా ఫోల్డ్ చేసి దగ్గరికి పెట్టుకోండి. తెచ్చుకోండి అమ్మా. ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఓల్డ్ డ్రెస్ ఒకటి ఉంటే గనక తెచ్చేసుకోండి. ఈ లోపు ఏం చేస్తారంటే, మీలో ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ అన్ని కూడా పేపర్ మీద పెట్టేసి కాల్ చేయండి అమ్మా. ఇప్పుడు జాయిన్ అయింది ఎవరు? భువన గారు. భువన గారు పేపర్ మీద నెగిటివ్స్ అన్ని రాసేసి బర్న్ చేసేసి, ఒక పాత డ్రెస్, మీరు వేసుకున్న పాత డ్రెస్ ను చేతిలో పట్టుకోవాలి, టూ హ్యాండ్స్ లో ఫాస్ట్ ఫాస్ట్ రాసి బర్న్ చేసేసి ఇది చేయండి. నెక్స్ట్ ఓకేనా? పట్టుకున్నారా అండి డ్రెస్ ని? ఎస్ మ్యామ్. కెమెరాస్ ఆన్ చేయండి అందరు కూడా, కొంతసేపే, డోంట్ షై, కెమెరాస్ ఆన్ చేయండి. తీసుకున్నాను మ్యామ్. ఓకే, సో ఇలా పట్టేసుకొని ఆ, అది మీ బాడీ, అంటే మీరు ఎన్ని రోజులుగా వేసుకున్న డ్రెస్ కాబట్టి అది మీ బాడీ అన్నట్టుగా ఫీల్ అయిపోయి, నా లైఫ్, నాకు ఉన్న చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాలోను నా కుటుంబంలో ఉన్న బ్లాకేజెస్ అన్నింటినీ నేను రిమూవ్ చేస్తున్నాను, నాలో ఎలాంటి బ్లాకేజెస్ ఉండకూడదు, నేను ప్రతిదీ హెల్త్ పరంగా కానీ, రిలేషన్ పరంగా కానీ, ఎనీ మనీ పరంగా కానీ, బిజినెస్ పరంగా, పిల్లల పరంగా ఉన్న బ్లాకేజెస్ అన్ని కూడా రిమూవ్ విత్ మై డియర్ బాడీ, మై డియర్ బాడీ, ప్లీజ్ రిమూవ్ ఇట్, ప్లీజ్ రిమూవ్ ఇట్, ప్లీజ్ రిమూవ్, దయచేసి వీటిని అన్నిటిని తీసేయండి, తీసేయండి, డిలీట్, క్యాన్సిల్, క్యాన్సిల్, డిలీట్, లేదా డిలీట్ కట్, డిలీట్ కట్, డిలీట్ కట్ అనేసి చెప్పండి ఆ డ్రెస్ కి. ఆ డ్రెస్ ఇట్లా గట్టిగా పట్టేసుకొని చెప్పండి. చెప్పేశాక ఏం చేస్తారంటే, మీరు ఆ డ్రెస్ ను త్రో చేయాలి, ఈ రోజే బయట పడేయాలి, ఎవరికి డొనేట్ చేయొద్దండి, నో డొనేట్ చేయొద్దు, లేదా దాన్ని బర్న్ చేయాలి.
మేడం ఎందుకంటే ఇంకోసారి చెప్పరా? మిస్ అయ్యాను. డ్రెస్ ను ఓకే అండి, డ్రెస్ ను ఇలా పట్టేసుకోండి అమ్మ. ఇలా పట్టుకొని మీ బాడీ అన్నమాట, మీ బాడీగా ఫీల్ అవుతూ హగ్ చేసుకొని దగ్గరగా పెట్టేసుకొని, నాలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎనీ నెగిటివ్ బ్లాకేజెస్ రిమూవ్ ఇట్, రిమూవ్ ఇట్, రిమూవ్ ఇట్, లేదా డిలీట్ కట్, డిలీట్ కట్, డిలీట్ కట్, అన్నిటినీ నేను రిమూవ్ చేసేస్తున్నాను. నాలోను ఎలాంటి బ్లాకేజెస్ ఉండొద్దు. రేపటి నుంచి నేను ఓన్లీ అబండెన్స్, ప్రాస్పరిటీ, హెల్త్, వెల్త్ నే రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సో నాలో ఉన్న ప్రతి ఆర్గాన్లోను, ప్రతి చక్రాస్ లో ఉన్న బ్లాకేజెస్ అన్నింటిని కూడా నేను రిమూవ్ చేసేస్తున్నాను. డిలీట్ కట్, డిలీట్ కట్, డిలీట్ కట్ అనేసి చెప్పేసి ఆ డ్రెస్ ని మీరు త్రోట్ అంటే బయట పడేయడం అన్న, చెత్త డబ్బాలో వేయడం అన్న చేయండి, లేదా కాల్ చేయాలి, ఫైర్ ఎలిమెంట్ అన్న చేయాలి. ఎవరికి ఇవ్వకూడదు. ఈ రోజే చేయాలి. నైట్ లో చేసేయండి. ఇప్పుడు క్లాస్ అయిపోయిన వెంటనే చేస్తారా, ఎప్పుడు చేస్తారని నాకు తెలియదు, కానీ ఈ రోజే చేయాలి. ఓకేనా అండి? మ్యామ్ ఓకే డస్ట్బిన్ లో వేయచ్చా మ్యామ్? డస్ట్బిన్ లో కూడా వేయొచ్చు. డస్ట్బిన్ శ్రీదేవి గారు వాయిస్ కట్ అవుతుందండి. నేనేం మాట్లాడలేదు మేడం. ఓకే. సో మీరు డస్ట్బిన్ లో వేస్తారా, బర్న్ చేస్తారా అనేది మీ ఇష్టం, కానీ ఎవరికి ఇవ్వకండి. ఎందుకంటే మీలో ఉన్న నెగిటివ్ బ్లాకేజెస్ అన్నింటినీ తీసేయమని ఆ డ్రెస్ కి చెప్పేశారు. కాబట్టి ఎవరికి ఇవ్వకూడదు. ఓకేనా? డస్ట్బిన్ లో వేసేసేయండి. ఫీల్ మేడం అవ్వకండి. ఒక చిన్న ఎవరైనా డౌట్. చున్నీ చెప్పండి. అయినా, ఈవెన్ డ్రెస్సర్ చున్నీ అయినా చేయొచ్చా మనం వాడేది ఏదైనా? మీ బాడీ మీద మీరు ఇన్ని రోజులుగా వేసుకున్న డ్రెస్, ఉమ్. అది ఓకేనా? ఓకే. టాప్ కానీ, టాప్ పాయింట్ కానీ, లేకపోతే శారీ కానీ, ఓకే మేడం. డ్రెస్ కానీ, ఎనీవన్, కర్చీపు, చున్నీలు అలాంటివి, అలాంటివి కాదండి. ఏమవుతుందమ్మా, ఇన్ని రోజులుగా వేసుకొని వేసుకొని పక్కన పడేస్తాం కదా, దాన్ని అయ్యో అలా తీసే. కాదు మేడం, మేము మా మదర్ వాళ్ళ ఇంటికి వచ్చాను, డ్రెస్సులు పట్టుకురాలేదు. అచ్చో, ఓకే ఓకే, సరే. డ్రెస్ చున్నీ ఉందా? చున్నీ, చున్నీ అన్న కొత్తదే ఉంది సరే, అదన్న వేద్దాంలే. ఓకే, సరే, పర్లేదు, కానివ్వండి. ఆ, ఓకే ఓకే, సర్లేండి. ఓకే థ్యాంక్ యూ ఓకేనా, మేడం. అయిపోయిందా? పెట్టినాం కదా మ్యామ్, ఆ పేపర్ ని ఏం చేయమంటారా? యాషెస్ ని అది మళ్ళీ ఇప్పుడు క్లాస్ అయిపోయినాక మీరు ఆ బర్న్ చేసిన పేపర్ ని ఫ్లష్ అవుట్ చేసేయండి. వాటర్ ఎలిమెంట్ కి ఇవ్వమంటారా మేడం? ఫ్లష్ అవుట్ చేసేయండి. వాటర్ లో పోసి, వాటర్ పోసి అందులో ఫ్లష్ అవుట్ చేసేయండి. ఫ్లష్ అవుట్ అన్నా, లేకపోతే బయట ఎక్కడన్నా పడపోసేయండి, తొక్కని ప్లేస్ లో. ఓకేనా? ఓకే మేడం. నెక్స్ట్ వచ్చేసి నేను బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చెప్తాను. చెప్పినాక గ్రీన్ పేపర్ తీసుకోవాలి. ఓకే? ఎందుకంటే ఇంతసేపు నెగిటివ్ థింకింగ్ అంతే బయటకు తీసేయాలి కదా. సో బ్రీత్ ఇన్, గట్టిగా బ్రీత్ చేయాలి, గట్టిగా. ఎనీ ముద్ర, కుబేర ముద్ర కానీ, ఈ ముద్ర కానీ, ఏ ముద్ర మీకు నచ్చిన ముద్ర వేసేసుకొని, కింది ముద్ర, ఏ ముద్ర మీకు నచ్చిన ముద్ర వేసేసుకొని కూర్చొనేసి చేయాలి. బ్రీత్ ఇన్, గట్టిగా తీయండి, తీసి హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7. బ్రీత్ అవుట్, బ్రీతింగ్ చేయండి. ఎందుకంటే మీలో ఉన్న నెగిటివ్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి. 3 టైమ్స్ అండి. బ్రీత్ ఇన్, హోల్డ్, 1, 2, 3, 4, 5, 6, 7. బ్రీత్ అవుట్. బ్రీతింగ్ అనేది చాలా స్లోగా చేయాలండి, ఎందుకంటే మీలో ఉన్న కింది పాదాల దగ్గర నుంచి బ్రెయిన్ దాకిన నెగిటివిటీ, చక్రాస్ లో ఉన్న నెగిటివిటీ అనేది బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని లాస్ట్ అండి. బ్రీత్ ఇన్, హోల్డ్, 1, 2, 3, 4, 5, 6, 7. బ్రీత్ అవుట్. ఓకే అండి, హ్యాండ్స్ అప్ చేసేసుకొని గ్రీన్ పేపర్ తీసుకోండి అమ్మా. గ్రీన్ పేపర్ తీసుకొని, గ్రీన్ పెన్ కానీ, రెడ్ పెన్ కానీ తీసేసుకొని, మీకున్న విషెస్, కోరికలు రాసేయండి. అది ప్రజెంట్ టెన్స్ లో అయిపోయినట్టుగా రాయండి. గ్రీన్ పేపర్ పైన గ్రీన్ పెన్ కానీ, రెడ్ పెన్ కానీ తీసేసుకొని,
థ్యాంక్ యూ గోడ్ అని రాసి ఈ రోజు డేట్ వేయండి. వేసేసి నాకు ఈ 2025 లోనే నాకు ఈ కోరికలు తీరిపోయాయి అన్నట్టుగా రాయండి. మీకు ఎన్ని కోరికలు ఉన్నా పటాపట్ రాసేయండి. ఓకేనా? ప్రజెంట్ టెన్స్ లో అయిపోయినట్టుగా రాయండి. ఓకే, రాసేసాక దీన్ని మీరు మీ మిర్రర్ పక్కన కానీ, మిర్రర్ నార్త్ సైడ్ ప్లేస్ చేస్తాం కాబట్టి నార్త్ సైడ్ మిర్రర్ పక్కన కానీ, లేదా వెస్ట్ సైడ్ మేనిఫెస్టేషన్ వాల్, వెస్ట్ కాబట్టి వెస్ట్, ఇది నాది ఇది వెస్ట్. సో వెస్ట్ సైడ్ వాల్ కు కానీ ప్లేస్ చేయండి, అతుకు పెట్టుకోండి. అతుకు పెట్టేసి డైలీ దాన్ని మార్నింగ్ నైట్ పడుకునేటప్పుడు చదివి పడుకోండి. చూడండి, మీరు ఏవైతే రాసారో ఆ గోల్స్ తప్పకుండా తీరిపోతాయి. ఓకేనా అండి? సో రాయండి ఫాస్ట్. రాయడం అయిపోయాక లక్ష్మీ మెడిటేషన్ చేసేద్దాం. ఓకే, సో రాయండి. సో మీకున్న ప్రతి కోరికను నాకు పూర్తి అయిపోయింది అన్నట్టుగా రాసేయండి. నాకు ఇది తీరింది, నాకు ఈ కోరిక తీరిపోయింది అన్నట్టుగా రాయండి. ఓకేనా అండి? మీకు ఈ ఇయర్ లో ఎంత అమౌంట్ లో మీకు కావాలనుకుంటున్నారో అంత అమౌంట్ మీ అకౌంట్ లో ఉంది అన్నట్టుగా రాయండి. మీరు డ్రీమ్ కార్ కొనుక్కున్నాము అన్నట్టుగా రాయండి. మేము డ్రీమ్ హౌస్ లోకి వెళ్ళిపోయాను అని రాయండి. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది అని, అలా ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. నేను అనుకున్న నాకు మ్యారేజ్ సెటిల్ అయిపోయింది, నేను ఈ 2025 అక్టోబర్ కల్లా నా మ్యారేజ్ అయిపోయింది అన్నట్టుగా, అలా ఎవరికి ఏది ఉందో అది రాసేసుకోండి. నేను ఈ 2025 నవంబర్ లో కల్లా ప్రెగ్నెంట్ అయిపోయాను నెక్స్ట్, అలా. లేదా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఈ మంత్ కల్లా బేబీ వచ్చేసింది, అలా రాసేసుకోండి. బిజినెస్ చేసే వాళ్ళైతే నేను ప్రతిరోజు మోర్ అండ్ మోర్ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాను. నాకు ప్రతిరోజు ఊహించిన మార్గాల్లో నా దగ్గరికి కస్టమర్స్ ప్రతిరోజు ఫ్లో అవుతున్నారు, అలా. ఐ ఆమ్ ఏ పవర్ఫుల్ మనీ మ్యాగ్నెట్, లేకుంటే నేను పవర్ఫుల్ డబ్బు యొక్క అయస్కాంతాన్ని, అలా. మీకు ఏది అనిపిస్తే అది రాసేయటం. ఎనీ బిజినెస్ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా రాయొచ్చు. మీ పిల్లల గురించి, మీ హస్బెండ్ గురించి, మీ బిజినెస్ గురించి, మీ ల్యాండ్స్ గురించి, మీ వారి జాబ్ గురించి, బిజినెస్ చేస్తే బిజినెస్ గురించి.
గ్రీన్ ఎందుకంటే గ్రీన్ అనేది మేనిఫెస్టో తొందరగా చేస్తున్నాను గ్రీన్ పేపర్ అనేది, అందుకే గ్రీన్ అని సింబాలిక్ గా చెప్పాను. ఎప్పుడు కూడా మీరు ఎనీ ఇప్పుడు జాబ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నాకు జాబ్ వచ్చేసింది ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అనుకోండి, చిన్న గ్రీన్ పేపర్ మీద రాసేసుకోండి నేను ఇప్పుడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయాను, నాకు ఈ జాబ్ వచ్చేసింది అన్నట్టుగా చిన్న గ్రీన్ పేపర్ మీద రాసేసుకొని మీ పాకెట్ లో కానీ మీ వాలెట్ లో కానీ పెట్టుకొని వెళ్ళి ఇంటర్వ్యూకి సక్సెస్ అయిపోతుంది, మీకు ఆ జాబ్ వచ్చేస్తుంది. అంత అంత రిజల్ట్ ఉంటుంది గ్రీన్ పేపర్. ఎనీ విష్ కానీ ఎప్పుడు కూడా గ్రీన్ పేపర్ లో రాసి బెస్ట్ ప్లేస్ లో ప్లేస్ చేయండి, బెస్ట్ వాల్. ఓకే, అయిపోయిందా అండి రాయడం? అయిపోతే డన్ అని చెప్పాను, తర్వాత ప్లేస్ చేసుకోండి. లేదు మేడం నా దగ్గర గ్రీన్ పేపర్ లేదు అంటే నో ప్రాబ్లం, రేపైనా మండే రోజైనా చేసి ప్లేస్ చేయండి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రాసుకోండి, ఉన్న వాళ్ళు బెస్ట్, లేని వాళ్ళు తెచ్చుకొని తర్వాత అయినా రాసి పెట్టేయండి. అయిపోయింది మేడం. ఓకే, అయిపోయిందా అండి? ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ శ్రీదేవి గారు, ఇంకా 3 మెంబర్స్. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. మీకే థ్యాంక్స్ చెప్పాలి. సో భువన గారు, లక్ష్మి గారు మీది కూడా అయిపోయిందా అండి? అయిపోతే నేను మెడిటేషన్ స్టార్ట్ చేస్తాను. మేడం వాటర్ తీసుకురమ్మన్నారు కదా. చెప్తాను తాగడానికండి అవి. ఆహా ఓకే. మెడిటేషన్ అయిపోయాక ఆ వాటర్ లో ఎనర్జీ లెవెల్స్ వెళ్ళిపోతాయి, అప్పుడు వాటర్ తీసేస్తాం. ఓకేనా? అంటే బాటిల్ పట్టుకొని మెడిటేషన్ ఆ? ఓకే, వెరీ గుడ్ అండి, రాసేసారు. శ్రీదేవి గారు చెప్పండి. వాటర్ బాటిల్ పట్టుకొని మెడిటేషన్ చేయాలా మేడం? మీ ముందు పెట్టేసుకోండి, వాటర్ బాటిల్ ని క్యాప్ ఓపెన్ చేసి మీ ముందు పెట్టేసుకోండి. ఓకే రైట్ సైడ్ పెట్టేసుకోండి, రైట్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ అన్నం పెట్టేసుకోండి. వద్దంటనా? ఆ? మేడం ఒక చిన్న రిక్వెస్ట్, ఎరేజర్ టెక్నిక్ చెప్తారా? ఏంటండి? ఎరేజర్ టెక్నిక్ చెప్తారా? చెప్తానండి, క్లాస్ అయిపోయాక చెప్తాను. ఓకేనా? ఓకే మేడం. చెప్తాను. ఓకే అండి, సో అయిపోయింది కదా. అయిపోయాక ఈ పేపర్ ని మీరు మీ బెస్ట్ బాల్ కి ప్లేస్ చేయండి, లేదా అంటే మీకు మిర్రర్ ఉంటే గనక మిర్రర్ ఎప్పుడు కూడా నార్త్ వైపే ప్లేస్ చేయండి అమ్మా. నార్త్ ఈస్ట్ కార్నర్ కి కొంచెం ప్లేస్ ఉంచేసి ఆ 0 డిగ్రీ లెవెల్లో పెట్టండి. ఎప్పుడు కూడా మిర్రర్ అనేది 9/9 ఉండాలి. 9/9 కానీ 9/9 కంటే కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, మనీ ఫ్లో అవుతుంది అన్నమాట. సో అక్కడ దాని పక్కకైనా ప్లేస్ చేయండి, లేదా వెస్ట్ వాల్ కైనా ప్లేస్ చేసి మార్నింగ్ నైట్ దాన్ని చదువుతూ విజువలైజ్ చేయండి. ఓకేనా? డన్. సో ఇప్పుడు అందరూ ఐస్ క్లోజ్ చేసేసుకోండమ్మా, ఐస్ క్లోజ్ చేసేసుకోండి. సో మీకు ఓకే చెప్పండి, ఎవరైనా ఏదో చెప్తున్నారా? ఓకే, ఐస్ క్లోజ్ చేసేసుకోండి. నేను అందరినీ మ్యూట్ చేస్తున్నాను, క్లోజ్ చేసేసుకోండి. సో మీకు తెలియకుండానే డ్యాన్స్ వస్తే డ్యాన్స్ చేయండి, మీరు ఏది ఫీల్ అవుతున్నారో నాకు చెప్పండి. ఓకేనా అండి?
Active salt. ఇది చాలా పవర్ఫుల్ ఉంటుందండి. మేడం వాయిస్ ఏం రావట్లేదు మేడం. వాయిస్ రావట్లేదా అండి? రావట్లేదు మేడం. వస్తలేదా మానస గారు? అవునా, అదేంటి? ఇప్పుడు వస్తుందా అండి? ఓకే, క్లారిటీ లేదు మేడం. ఓకే మేడం, బట్ వాయిస్ బ్రేక్ అవుతుంది.
తెలియడం లేదండి. సత్యమ్మ గారు సాయి వినడం లేదండి. ఓకే ఫ్రెండ్స్, వినిపించలేదా? అవునండి. అదేంటి, చాలా వాయిస్ పెద్దగానే ఉంది కదా, ఎందుకు వినిపించలేదు మరి? క్లారిటీ లేదు మేడం. క్లారిటీ లేదా? సరే, నేను అది పంపిస్తాను, తర్వాత మీరు పెట్టుకొని వినండి, ఓకేనా? ఓకే అండి. ఓకే, సో మీరు ఇప్పుడు అడిగింది ఏంటండి? ఎరేజ్ టెక్నిక్ కదా. సో ఇది ఎరేజర్ అనుకోండి, సపోజ్ అందులో ఉంది. సో ఎరేజర్ ఇలా తీసేసుకొని డ్యూ డ్రాప్స్ అని 21 times. ఒకవేళ మీరు గనక ఎనీ పెద్ద కోరికలు ఉన్నాయి, తీరాలి మనకు అనుకుంటే, ల్యాండ్ ఇష్యూ కానీ, డ్రీమ్ హౌస్ కానీ, డ్రీమ్ జాబ్ కానీ, ఎనీ కావాలి ఫాస్ట్ గా అంటే డ్యూ డ్రాప్స్ అనేది 21 times చెప్పాలి. లేదు అంటే గనక డైలీ మేము ఎయిరస్ టెక్నిక్ చేసి హోపోనోపో చేస్తామంటే గనక మీరు స్లోగా 3 times చెప్పాలి. ఓకేనా అండి? క్లియరా? ఓకే మేడం. ఇప్పుడు డ్యూ డ్రాప్స్ మా చెప్పండి. బాబు గురించి ఆయన ఎక్కువ ల్యాప్టాప్ చూస్తున్నాడు, చదవట్లేదు మేడం. 10th క్లాస్, ప్రజెంట్ 10th వచ్చాడు. సో దాని నుంచి బయటికి రావాలంటే ఎరేజర్ టెక్నిక్ బెటర్ అని అడుగుతున్నాను మేడం మిమ్మల్ని. సో వాళ్ళకున్న నెగిటివ్ ఎనర్జీ క్లీన్ అవుతుంది కదా. మీరే చెప్తున్నారు కదండి శ్రీదేవి గారు, బాబు చదవట్లేదని. మైండ్ లో అదే ఫీడ్ అయిపోతుంది మేడం, అది ఏం చేయాలో అర్థం కావట్లేదు, తెలిసి కూడా చేయలేకపోతున్నాను. అదే అండి, తెలుసు కూడా. మీరు అనేస్తున్నారు కదా, నా బాబు చదవట్లేదు, నా బాబు అసలు 10th వచ్చేసాడు చదవట్లేదు. ఆ, మీరు అఫర్మేషన్ ఇచ్చేసాక అదే జరుగుతుంది. నా బాబు ఏంటి చాలా బాగా చదువుతున్నాడు. ఈఎఫ్టీ చేయండి. ఈఎఫ్టీ నేను లైవ్ లో చేసి చూపించాగా. ఆ, ఈఎఫ్టీ టెక్నిక్ చేయండి, లేదంటే మనం మళ్ళీ ఫస్ట్ నుంచి ఈఎఫ్టీ టెక్నిక్స్ క్లాసెస్ పెడతాను, చేసేద్దురట. ఓకే మేడం. ఓకే, ఇప్పుడు ఓకేనా ఎరేజర్ అండి? టెక్నిక్ కూడా ఇలా చేయమంటారా రోజు? ఐరిస్ టెక్నిక్ కూడా మీరు డ్యూ డ్రాప్స్ తీసేసుకొని, మీ బాబు ఫోటో అనుకోండి, సపోజ్ ఇది మీ బాబు ఫోటో అనుకోండి, ఉమ్, తీసేసుకోండి. డ్యూ డ్రాప్స్ అని 3 times చెప్పేసి, ఆ ఉమ్, నా- నేను ఎందుకు నేను అలా చూస్తున్నాను కన్నా, నువ్వు నాలో తెలియని ఏదో నెగిటివ్ థింకింగ్ నీ మీద నాకు అనిపిస్తుంది, నేను అలా ఆలోచించడం నా తప్పే, నువ్వు నా మిర్రర్వి, కాబట్టి నేను ఇక్కడ నుంచి నీ గురించి అలా ఆలోచించాను. నువ్వు చాలా బ్రహ్మాండంగా చదువుతున్నావు, చాలా మంచిగా నీ క్లాసెస్ అన్ని అర్థం అవుతుపోతున్నాయి అని చెప్పేసి, మీ బాబు పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు చెప్తూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ అంటూ అరెస్ట్ చేయాలి. 11 times కానీ 108 times కానీ అరేంజ్ చేస్తూ వెళ్ళండి. తప్పకుండా చేంజ్ వస్తుంది మా బాబు. అంటే ఫోటో చూస్తూ చేయమంటారా, నేమ్ పైన రాసి? ఫోటోలే, ఇంకా మన పిల్లల ఫోటోలు మన దగ్గర ఎప్పుడు ఉంటాయి కదా అండి. ఫోటో తీసుకొని చాలా తొందరగా, ఎందుకంటే మన ఉమ్, ఐ కాంటాక్ట్ అనేది వాళ్ళ ఫోర్ హెడ్స్ మీద ఎప్పుడు పడుతూ చేస్తాం అనుకోండి,
బా మన చెప్పే మాటలు ఆ సోల్కి అర్థమైపోతాయి. ఓకే, అంటే ఇంకా పేపర్ మీద పెన్నుతో నేమ్ ఏం రాయొద్దు అంటారా ఇంకా? అవసరం లేదు. జస్ట్ మీ పిల్లల ఫోటో తీసేసుకొని మీ పిల్లల ఫోటో చూస్తూ వాళ్ళ ఫోర్ హెడ్ ను చూస్తూ చేయండి. ఓకే మేడం, ఇంకా చెప్పాలంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో చేస్తే చాలా ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఓకే, ఆ ఫోటో మీద ఎరేజర్ తో ఇలా రబ్ చేయమంటారా? చేయొచ్చు, చేయండి. డ్యూ డ్రాప్స్ చెప్పుకొని నాకు తెలియదు కన్నా నాలో ఏదో నెగిటివ్ ఇంపాక్ట్ అయి నేను గురించి నేను ఇలా ఆలోచిస్తున్నాను. సో నేను ఇలా ఆలోచించినందుకు ఐఎమ్ సారీ. నేను ఏదైతే నెగిటివ్ థింక్ చేస్తున్నానో అదే నీకు మీద ప్రభావం చూపుతుంది. సో నాలో ఉన్న ఈ నెగిటివ్ నేను రిమూవ్ చేస్తున్నాను. నువ్వు చాలా బ్రహ్మాండంగా చదువుతున్నావు. 10th క్లాస్ లో స్కూల్ టాపర్ గా వచ్చేస్తావు నాకు తెలుసు అనేసి తదాస్తు అని టెస్ట్ చేస్తూ డ్యూ డ్రాప్స్ అనేసి అరెస్ట్ చేసేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ వర్క్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ నాన్న పేరు చెప్పు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చెప్పండి. తమ్ముడు ప్రమోషన్ కి కూడా ఇది చేయొచ్చమ్మా. వాయిస్ క్లియర్ లేదండి, మీ వాయిస్ లో వస్తుంది. భువన గారు కొంచెం పెంచారా? వాళ్ళు వాల్యూమ్ ఏం పెంచి అడుగుతున్నారంటే మేడం, ప్రమోషన్ గురించి అంట చేయొచ్చా అని అడుగుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి శ్రీదేవి గారు. సో Thank you. ప్రమోషన్ గురించి చేయొచ్చండి, కంపల్సరీ చేయొచ్చు. ఏం లేదు, మీ వారి ఫోటో తీసుకోండి. మీ వారి ఏ కంపెనీలో అంటే గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా అనేది నాకు తెలియదు కదా. సో ఎక్కడ చేస్తున్నారు, ఏ జాబ్ చేస్తున్నారు, ఐ మీన్ అంటే మేనేజరా లేకపోతే అది ఉంటుంది కదా. సో దాన్ని రాసేసుకోండి, ఫోటో తీసుకొని ఫోటో దగ్గర ఆ ఫోటోను చూస్తూ మీరు డ్యూ డ్రాప్స్ అని చెప్తూ మా వారికి ప్రమోషన్ వచ్చేసింది, శాలరీ ఇంక్రీజ్ అయిపోయింది, వావ్ ఎంతో మేము అనుకున్న దానికంటే ఎక్కువ శాలరీ. ఎప్పుడు కూడా మీరు ఏది మనీ గురించి మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు భయపడద్దండి. భయపడకుండా ఇంత శాలరీ వస్తుందా నేను చేసే జాబ్కి అనకుండా మీరు ఎప్పుడు కూడా 10 రెట్లు ఎక్కువగా చెప్పి చేయాలి. సో అలా 10 రెట్లు ఎక్కువగా చెప్పేసి అమౌంట్ వచ్చేసింది, ప్రమోషన్ వచ్చేసింది, వాహా అని ఎంజాయ్ చేస్తూ ఆ వచ్చిన అమౌంట్ లో ఇంత అమౌంట్ శాలరీ వచ్చేసింది, మా వారికి వచ్చిన అమౌంట్ లో కొంత ట్రస్ట్లకు ఇచ్చేసాను, మిగతా అమౌంట్ తో మీరు ఏమేమి కొనుక్కుంటారో మీరు ఏమేమి చేస్తారో అది విజువలైజ్ చేయండి. ఐ మీన్ ఒక డ్రాయింగ్ షీట్ తీసేసుకోండి. డ్రాయింగ్ షీట్ తీసేసుకొని మీ వారు మీ వారిని డ్రా చేయండి, జాబ్ డ్రా చేయండి, ప్రమోషన్ తీసుకున్నారు, చుట్టూ వాళ్ళ కొలీగ్స్ అందరు కంగ్రాచులేషన్స్ చెప్తున్నట్టుగా చిన్న చిన్న బొమ్మలు వేసి డ్రా చేసి పెట్టండి. తొందరగా రిజల్ట్ వస్తుంది. అలాగే మీ వారి ఫోటోకి కోకోనట్ చేయండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఓకేనా అండి? ఓకే మరి. సో ఈ మెడిటేషన్ ఇప్పుడు మీరు చెప్పండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీ దగ్గర ఉన్న డ్రెస్సులు మాత్రం ఈ రోజే నైట్ వరకు డస్ట్బిన్ లో వేయడమా, ఫ్లష్ లేకపోతే బర్న్ చేయడమా చేసేయడమా. ఇంకా రేపటి నుంచి ఉగాది స్టార్ట్ అవుతుంది, కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. సో అన్ని కూడా మీకు అబండెంట్ గా ప్రాప్తిస్తాయి. అనంతమైన డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్య, సౌభాగ్యం నిండుగా కలుగుతుంది. తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ మేడం, మీకు కూడా అన్ని గుడ్ లక్ రావాలి. అమ్మా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, సో ఈ మెడిటేషన్ మీకు బాగా అనిపించిందని నేను అనుకుంటున్నాను. సో గ్రీన్ కలర్ పేపర్ రాసేసేసి పేపర్ అతికించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. నేను ఇప్పుడే ఆ మెడిటేషన్ సాంగ్ లింక్ పంపించేస్తాను. డైలీ పెట్టుకొని వినండి, మార్నింగ్ టైంలో కానీ నైట్ టైంలో కానీ వినండి. రిజల్ట్స్ ఆసంగా వస్తాయి. మీరే నాకు షేర్ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ టైంకి వచ్చి జాయిన్ అయిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ ఎ లాట్. లవ్ యూ ఆల్. అమ్మా.